ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. శ్రీకాకుళం జిల్లాలో ఇసుక మాఫియా బరితెగించింది. ఇసుక ర్యాంప్ అడ్డుకున్నందుకు గ్రామస్తులపై దాడికి పాల్పడింది. ఆముదాలవలస మండలం పాత నిమ్మతుర్లువాడలో ఈ ఘటన జరిగింది. ఇనుప రాడ్లు కర్రలతో గ్రామస్తులపై దాడికి పాల్పడింది ఇసుక మాఫియా. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక ర్యాంప్ను వెంటనే ఆపాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. శ్మశాన వాటికతో పాటు గోవులు మేపుకునే స్థలాన్ని తవ్వి ఇసుక వ్యాపారం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు గ్రామస్తులు. ఆందోళన చేసినా గ్రామస్తులపై దాడికి పాల్పడింది ఇసుక మాఫియా. రైట్, ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ ఇస్తారు. సునీల్, చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడో చోట ప్రతిరోజు కూడా ఈ ఇసుక మాఫియా ఆగడాలు చూస్తున్నాం. ప్రస్తుతం ఏంటి, గ్రామస్తులపైనే దాడికి పాల్పడ్డారంటూ వార్త వస్తోంది, అప్డేట్ చెప్పండి. సరే, శ్రీకాకుళం జిల్లాలో ఇసుక మాఫియా బరి తెగించింది. ఏదైతే ఆమదాలవలస మండలం నిమ్మతోర్లవాడ గ్రామంలోని ఇసుక ర్యాంపు వద్దు అని గ్రామస్తులు నిన్న ఆదివారం సాయంత్రం ఆందోళన చేపట్టారు. అయితే తమ ఆందోళన చేసిన రాత్రికే గ్రామస్తులపై ఇసుక మాఫియా ఒక 60 నుంచి 70 మంది దుండగులు వచ్చి గ్రామస్తులపై దాడి చేసిన పరిస్థితి. అయితే నాగావళి తీరంలోని జేసీబీలతో పెద్ద పెద్ద గోతులు చేస్తూ ఇసుక అక్రమ రవాణా చేస్తుంది ఇసుక మాఫియా. ఈ నేపథ్యంలో తమ గ్రామానికి ఆ అక్రమ ఇసుక రవాణా చేయడం వల్ల ముప్పు కలుగుతుందని గ్రామస్తులు ఆదివారం సాయంత్రం అడ్డుకొని ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో ఆమదాలవలస ఎస్ఐ బాలరాజ్ తో పాటు కొంతమంది పోలీసులు గ్రామానికి చేరుకొని స్థానికులతో చర్చించారు. ఇసుక మాఫియా నిర్వాహకులతో మాట్లాడి గ్రామానికి సంబంధించిన గ్రామస్తులతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారితో కూడా మాట్లాడి ఆపుతామని కూడా గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అయితే అనంతరం సాయంత్రం కావడం వెంటనే రాత్రికి మద్యం సేవించి ఇసుక మాఫియా మొత్తం గ్రామం పైకి చేరుకొని భారీగా గ్రామస్తులపై దాడి చేసి కర్రలతో ఇనుప రాడ్లతో అత్యంత పాశవికంగా దాడి చేసిన పరిస్థితి. అయితే గ్రామంలోని ఇప్పటికే ఇసుక మాఫియా వల్ల కొన్ని ఆవులు ఇతర పెంపుడు జంతువులు చనిపోతున్నాయని, గ్రామానికి సంబంధించిన రోడ్లు కూడా భారీ ఎత్తున పాడవుతున్నాయి, పశువులు మేపుకునే స్థలాలను సైతం ఇసుక మాఫియా వదలకుండా భారీ ఎత్తున దోపిడీకి పాల్పడుతుందని కూడా గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆందోళన చేసిన గ్రామస్తులపైనే ఇసుక మాఫియా దాడి చేయడం, అది కూడా పోలీసులకి ఇసుక మాఫియా దాడి చేస్తుందని చెప్పినప్పుడు కూడా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని కూడా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. హరి, ఓకే, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ సునీల్.